నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజైనల్ క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్‌లో పనిచేసేటువంటి 100% రిజల్ట్ ఉండేటువంటి ఒక ఆయుర్వేదిక్ మూలిక గురించి తెలుసుకుందాం. వెజైనల్ క్యాండిడియాసిస్‌ని వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గర్భధారణ ఉండేటువంటి వయసులో ఉండేటువంటి ఆ స్త్రీలలో అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సింప్టమ్స్ చూసుకున్నట్టయితే గనక వల్వార్ ఇచ్చింగ్ అంటాం. అంటే యోని మార్గంలో దురదగా ఉండడము, యోని నుంచి స్రావాలు వెజైనల్ డిశ్చార్జ్ లాగా రావడం. ఎప్పుడైతే ఇవి ఎక్కువగా ఉంటున్నాయో ఇవి 2 కూడా మనకు కంటిన్యూయస్ పెయిన్‌కి కారణంగా మనం చెప్పుకోవచ్చు. క్యాండిడియాసిస్ ఆల్బికన్స్ అనే ఇన్ఫెక్షన్స్‌తో ఈ వెజైనల్ క్యాండిడియాసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇతర కారణాలు చూసుకున్నట్టయితే యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉండడం, లైఫ్ స్టైల్ అండ్ డైట్ సరిగ్గా లేకపోవడము, ఇంప్రాపర్ క్లోతింగ్ అంటే సరైన దుస్తులు దుస్తులు ధరించకపోవడము, సో స్వతహాగా ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడము, యాంటీబయోటిక్స్ లేదా చికిత్సలనేవి మళ్ళీ మళ్ళీ యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడడం ఇవన్నీ కూడా మనము ఈ యొక్క వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌కి కారణాలుగా చెప్పుకోవచ్చు. డయాగ్నోసిస్ చూసుకున్నట్టయితే పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా లేదా కొన్ని రకాల ల్యాబ్ టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్‌ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లూకనజోల్ అనేవి, క్లాట్రిమజోల్ లాగా పేర్లతో ఉండేటివి ఇవన్నీ కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌లో ఈ యొక్క వెజైనల్ ఇన్ఫెక్షన్స్‌లో చెప్పుకోవచ్చు. చాలామంది మహిళల్లో ఈ యొక్క యాంటీ ఫంగల్ డ్రగ్స్ వాడినప్పటికిని మళ్ళీ మళ్ళీ ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి తరచూ మళ్ళీ మళ్ళీ కనిపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. వీళ్ళలో మనకు ఈ ఆయుర్వేదిక్ లేదా ఆల్టర్‌నేట్ థెరపీ, హెర్బల్ థెరపీ అనేది ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వైట్ డిశ్చార్జ్‌లో అద్భుతంగా పనిచేసేటువంటి ఒక హెర్బల్ రెమెడీయే లోద్రాగా మనం చెప్పుకోవచ్చు. వాడుక భాషలో దీన్ని లొద్దుగా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. లాటిన్‌లో సింప్లోకాస్ రెసిమోసస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా యాస్ట్రిజెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, హీమోస్టాటిక్ ప్రాపర్టీ, యాంటీ కోయాగులెంట్ ప్రాపర్టీస్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి గ్లైకోసైడ్స్, ప్రోయాంథోసైనిన్స్ అనేటువంటి అంశాల ద్వారా గూడా దీనిలో ఉండేటువంటి ఈ అంశాలు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్‌లో మనకు పనిచేస్తూ ఉంటాయి. దీని యొక్క పార్ట్ ఏదైతే యూజ్‌ఫుల్ పార్ట్ ఏదైతే ఉందో అది స్టెమ్ బార్క్ అంటే బెరడు యొక్క చూర్ణం, బెరడుని ఎక్కువగా మనము ఆయుర్వేద ఔషధాల్లో గూడా వాడడం జరుగుతుంది. ఈ యొక్క స్టెమ్ బార్క్ కషాయాన్ని ఇంటర్నల్‌గా తీసుకోవడము, లేదంటే లోద్ర యొక్క పేస్ట్‌ని వెజైనాలో రెగ్యులర్‌గా అప్లై చేసుకోవడము, లోద్ర చూర్ణాన్ని ప్లెయిన్ వాటర్‌తో లేదా బియ్యపు కడుగు నీళ్ళల్లో గనక లోద్ర చూర్ణాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనక, ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ సమస్య ఉండే ఆడవాళ్ళల్లో ఇది బాగా పనిచేస్తున్నట్టు మనకు రీసెర్చ్‌లో కూడా ప్రూవ్ అయింది. సో, ఎవరైతే ఇనీషియల్ స్టేజెస్‌లో ఉంటారో వైట్ డిశ్చార్జ్ వాళ్ళు, వీళ్ళు తప్పకుండా ఈ లోద్రాన్ని ట్రై చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందో. ఇది ట్రై చేసినప్పటికిని చాలా మందిలో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే గనక తప్పక వాళ్ళు డాక్టర్ సలహాతో మాత్రమే మెడిసిన్స్ అనేవి కంటిన్యూ చేయడం అనేది జరగాలి. మీకు గనుక ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య ఉంటే మా కేఆర్ హెర్బ్స్ క్లినిక్‌ని సంప్రదించి మా దగ్గర లభించేటువంటి మంచి ట్రీట్మెంట్‌ని పొంది మీ యొక్క ఇబ్బందిని తగ్గించుకోండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య ఎవరికున్నా మీకు తెలిసిన వాళ్ళకి మా యొక్క వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీ డౌట్స్‌ని మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.